హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో ఈరోజు నాతో పాటు ఎన్ఐటి వరంగల్ గ్రాడ్యుయేట్ అలాగే సైబర్ వారియర్ మాధవరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనను అడిగి అసలు ఈ సైబర్ నేరాల వెనుక ఉన్న కారణం ఏంటి, వీటిని అరికట్టాలంటే ఏం చేయాలి, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు మేడం? నేను చాలా బాగున్నాను. ఈ మధ్య చూస్తుంటే సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పొచ్చు. ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి, ఈ ఇంటర్నెట్ ఇంకా పెరిగిపోయినప్పటి నుంచి, ఈ ఏఐ వచ్చినప్పటి నుంచి హౌ టు అంటే ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవాలని వాళ్ళు సర్చ్ చేస్తున్నారేమో అన్నంత ఘోరంగా ఈ సైబర్ అనేది పెరిగిపోయిందనమాట. సో మరి అసలు ఈ సైబర్ నేరం అంటే ఏంటి తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి. ఏం లేదండి, నార్మల్ నేరాలు భౌతికంగా జరుగుతాయి, సైబర్ నేరాలు ఇంటర్నెట్ యూజ్ చేసుకొని జరుగుతాయి. అంటే మీ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా నేరం జరిగిందంటే అది సైబర్ నేరం, అంతే. వెరీ సింపుల్. మొబైల్ ఒక కారణం అనుకోండి, మొబైల్ ఒక యాక్సెస్ అనుకోండి, ఇంటర్నెట్ ఇంకా మొత్తానికి ఇంటర్నెట్ ద్వారా ఈ నేరం జరిగిందంటే దాన్ని సైబర్ నేరం అంట. సైబర్ వరల్డ్, సైబర్ నేరం అట్లా కనెక్టెడ్. రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చిందనమాట, అంటే నేను చదివాను, దాన్ని ఒక రీల్ కూడా పెట్టాను అనమాట. ఏంటంటే పెళ్లి పత్రికల రూపంలో ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఈ మధ్య పెళ్లిల సీజన్ కాబట్టి ఆ పెళ్లి పత్రిక లింక్ ఓపెన్ చేస్తే ఇంకా అయిపోయింది, వాళ్ళ ఫోన్ అంతా హ్యాక్, వాళ్ళ అమౌంట్ అంతా ఇంకా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అసలు ఎలా అలా హ్యాక్ చేయగలిగే యాక్సెస్ ఎలా వాళ్ళకి లభిస్తుంది? సింపుల్గా చెప్పాలంటే నేను ఎప్పటికీ ఏదైనా కానీ ఒకటి చెప్పేటప్పుడు ఫిజికల్ డొమైన్లో చెప్పాలి, అర్థమైంది. ఎందుకంటే సైబర్ను మన ఊహతో ఏందనే ఏపీకే ఫైల్ అని .apk ఉంటుంది, లేకపోతే ఏదో లింక్ ఉంటుంది, మీరు దాన్ని నొక్కుతారు, ఏదో వెడ్డింగ్ కార్డ్ .apk అని ఉంటుంది, దాన్ని నొక్కుతారు. అది నొక్కుతానంటే మన పీకపోతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఏపీకే ఫైల్స్ జోలికే పోవద్దు అసలు. ఏపీకే ఫైల్స్ అంటే ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్, బ్యాక్ ఎండ్లో అప్లికేషన్ అన్నట్టు. సో సింపుల్గా చెప్పాలంటే ఏపీకే ఫైల్ అని ఉరితాడు అనుకోండి మనకు. మీరు నిజంగా వేసుకున్నా తమాస్కి వేసుకున్నా ఉరితాడుకి ఏం తెలుసు? అవును, అంతే కదా. సో ఏపీకే ఫైల్ను మీరు తెలిసి నొక్కినా తెలియక నొక్కినా మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. కరెంట్ వైర్ అనుకోండి, మీరు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా షాక్ కొడుతుంది. సేమ్ ఈత రాకుంటే నీళ్ళలో తెలిసి దిగినా తెలియక దిగినా మునిగిపోతారు. సో .apk కూడా అలాంటిదే. అసలు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పోగొట్టుకున్న, ఇందాకనే మీరు మాట్లాడుతూ కూడా చెప్పడం విన్నా, 14 లక్షలు ఎవరో పోగొట్టుకున్నారని. ఒకవేళ అలా అమౌంట్ వెళ్ళిపోతే మళ్ళీ మనకు తిరిగి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? చాలా తక్కువ అవకాశం ఉంది. అంటే వచ్చే అవకాశం 1-2% ఉంటుంది. ఎప్పుడు ఆ డబ్బులు దొంగలు సైబర్ దొంగలు విత్డ్రా చేయకముందే కంప్లైంట్ చేస్తే 1930. దొంగలకు అంత తెలివి ఉండకపోతుంది అని అనుకుంటామా మనం? అసలు వాళ్ళ సైబర్ దొంగలు వీళ్ళకంటే బాధితుల కంటే మంచిగా తెలివైన వాళ్ళు. మేబీ సెకండ్స్ లో వాళ్ళు అంతా అయిపోతుంది అనుకుంటా. సింపుల్గా చెప్పాలంటే మీకు ఇంకా మళ్ళీ అగైన్ మనం సాధారణ లాంగ్వేజ్లోనే మాట్లాడాలి. ఓకే, మీదే చైన్ స్నాచింగ్ చేసినారనుకోండి, ఎవరు దొంగ అక్కడే ఉంటాడా? ఉండడు, వెళ్ళిపోతాడు వాడు, అంతే కదా. పర్సు దొంగతనం చేసినాడు అనుకో, దొంగ అక్కడే ఉంటాడా? అసలు దొంగ అని కూడా మనకు తెలియదు కదా. సో ఇంటిని దొంగతనం చేసినా అనుకో, అక్కడే ఆ ఇంటి కాంపౌండ్లోనే ఉంటాడా? సేమ్ ఇట్లనే సైబర్ ఏదైతే డబ్బులు మనది కొట్టేస్తారో ఏ రకంగా కానీ వెంటనే వాళ్ళు భౌతికంగా విత్డ్రా చేయడము, లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయడము, బిట్ కాయిన్ లేక కన్వర్ట్ చేయడము, లేకపోతే ఏదైనా కూపన్స్ లేక కన్వర్ట్ చేయడం చేస్తారు. మీకు డౌట్ రావచ్చు, అకౌంట్ ఉంది, ఫోన్ నంబర్ ఉంది, పట్టుకోవచ్చు కదా అని. ఎస్ పట్టుకోవచ్చు, కానీ అకౌంట్ ఫోన్ నంబరు మన పొలిటికల్ లాంగ్వేజ్లో చెప్తే బినామీలు అంటారు కదా, అట్లా అమాయకులు అన్నట్టు. వీళ్ళకి బినామీలు అని కూడా తెలియదు. వీళ్ళు టెంపరీగా రెంట్కి తీసుకుంటారు అన్నట్టు. వీళ్ళకి అట్లా రెంట్ ఇవ్వడం కూడా తప్పు, నేరం అనేది తెలియదు. ఇప్పుడు ఈ మధ్యన వాళ్ళని మ్యూల్ అకౌంట్స్ అంటారు, వాళ్ళని ఎత్తపోతున్నారు పోలీసు వాళ్ళు. రీసెంట్గా అనంతపురం జిల్లాలో చిన్నకోట్లని ఒక గ్రామం ఉంది, నాకు తెలిసింది. ఓ పిల్లోని ఏలూరు పోలీసులు వచ్చి ఎత్తపోయినారు. ఆ పిల్లోని అకౌంట్ ఏదో యాక్సిస్ బ్యాంకులో ఒక 10 మంది అకౌంట్లు క్రియేట్ చేసి ఇచ్చినారంట. ఏదో వాళ్ళకు మీకు ఏదో జాబ్ ఇస్తాం, శాలరీ అకౌంట్లు మేమే శాలరీ ఇస్తాం, మేమే డ్రా చేసుకుంటాం, మీకు కావాల్సింటే ఏదో దాని అంటారు లోన్ కోసం శాలరీ మెయింటైన్ చేయాలని ఏదో బ్లఫ్ చేసినారు. ఫైనల్గా వాళ్ళ అకౌంట్ మంచిగా వాడుకున్నారు, 3 కోట్ల ట్రాన్సాక్షన్ చేసినారు. సో వీళ్ళ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేసినారు కాబట్టి బాధితులు ఎవరి మీద కేసు పెడతారు? వీళ్ళ అకౌంట్ల మీద పెడతారు. గాన్. అవి మ్యూల్ అకౌంట్స్ అంటారు. చాలామంది నిరుద్యోగులు తెలుసో తెలియకోకుండా వాళ్ళు ఏదో ఉద్యోగం అని మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ అని వాళ్ళకి ఇచ్చేసి, ఏటీఎం కార్డు వాళ్ళకి ఇచ్చేసి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాళ్ళకి ఇచ్చేసి మోసపోతున్నారు. లెక్కలేనంతమంది మోసపోతున్నారు. నాకు పర్సనల్గా ఒక 5-6 మంది ఫోన్లు చేసి మాట్లాడినారు. ఒక అమ్మాయి దుబాయ్లో ఉంటుంది, సేమ్ హౌస్ వైఫ్, సేమ్ ఇట్లా నష్టపోయింది. ఒక అమ్మాయి గుంటకల్లో ఆయుర్వేద కాలేజీలో చదువుతుంది. మళ్ళీ అమ్మాయి తండ్రి పోలీసు,
ఓ సో 4-5 చోట్ల కేసు పడింది. తెలియదు వాళ్ళకి. అవును అది ఎప్పుడు వాళ్ళకు పోలీసు డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చినప్పుడు తెలుస్తుంది. మా అకౌంట్ మీద కేసు పడిందని. మీ అకౌంట్, మీ ఫోన్ నంబరు, మీ ఆధార్ కార్డు ఎవరికి ఇచ్చినా అని మీరు డేంజర్లో ఉన్నట్లే. ఎలా చేస్తారు ఈ సైబర్ క్రైమ్ లో? అంటే యాప్స్ లేదంటే ఏది ఎలా చేస్తారు? అంటే నార్మల్ గా పీపుల్స్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఎలా మోసం చేస్తారు? ఎలా మోసం సో టైప్ ఆఫ్ క్రైమ్ను బట్టి ఉంటుంది. సో 100 రకాలు ఉన్నాయని 10 రకాల క్రైమ్స్ బాగా జరుగుతుంది. అందులో లెటర్ సపోజ్ ఉద్యోగాలు, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వస్తారని. అవును మీ వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా కొంత డిపాజిట్ తీసుకుంటారు, ఏదో కాషన్ డిపాజిట్. ఏం వర్క్ ఇవ్వరు. అవును ఒకవేళ వర్క్ ఇచ్చినా అని మీరు సరిగ్గా చేయలేదని ఫైన్ వేస్తారు. ఫైన్ వేయకుంటే లీగల్ నోటీస్ పంపిస్తారు. ఓహో ఇట్లా రకరకాలు ఉంటాయి. లేకపోతే మీకు ఆ టెస్ట్ చేయాలా, ఈ టెస్ట్ చేయాలా, వీసా ఛార్జెస్, ఫ్లైట్ ఛార్జెస్ అని డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఏ జాబ్ కూడా డబ్బులు అడగరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అవును ఏ జాబ్ కూడా డబ్బులు అడగరు. సో డబ్బులు అడుగుతున్నారంటే అది ఫేక్ జాబ్. సో లేకపోతే మీ ఇంటిపైన టవర్ పెడుతున్నాము మేము, టెలిఫోన్ డిపార్ట్మెంట్ అని చెప్పి అట్లా డబ్బులు అడుగుతారు. లేకపోతే ఫ్రాంచైజీ అని చెప్పి అట్లా డబ్బులు అడుగుతారు. రకరకాలుగా. నేనేమంటానంటే ఏదేమైనా కానీ మీరు వాళ్ళని భౌతికంగా కలిసినంత వరకు నమ్మొద్దు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, చూడండి వాళ్ళు ఏం చేస్తారో. నిజంగానే వాళ్ళ ఆఫీస్ చెప్పడం ఇంట్రెస్ట్ లేదనుకోండి, వెళ్ళకండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వేరే రాష్ట్రంలో ఉన్నాయనుకో, అక్కడ మీ ఫ్రెండ్స్ని పంపించి చూడండి, లేకపోతే నష్టపోతారు. ఒకసారి డబ్బులు మీ నుంచి పోయినాయా, రికవరీ అనేది చాలా చాలా కష్టం. గంగలో వేసిన రూపాయి ఎట్లా మనకు దొరకదో, ఇది కూడా అంతే. ఇప్పటి వరకు మీ కెరీర్లో ఎక్కువ అమౌంట్ పోగొట్టుకున్న ఎవరైనా ఉన్నారా? థ్రెట్ కాల్లో నేను న్యూస్ పేపర్లో చూసింది, ఒక ఎంఎన్సీ డైరెక్టర్ 25 కోట్లు పోగొట్టుకున్నాను. ఓ మై గాడ్. జస్ట్ 1 వీక్ బ్యాక్ ఒక బాంబేలో ఒక లేడీ, ఏజ్డ్ లేడీ 20,90,00,000 పోగొట్టుకుంది. సైబర్ క్రైమ్ నేరా? డిజిటల్ అరెస్ట్లో. ఓ పర్సనల్గా నాకు ఫోన్ చేసిన వాళ్ళు అయితే ₹1 కోటి పోగొట్టుకుంది డిజిటల్ అరెస్ట్లోనే. ఇంకొక కేసులో మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు 80 లక్షలు పోగొట్టుకుంది. ఏదో బెట్టింగో మళ్ళీ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ తెలియదు అన్నట్టు. వీళ్ళందరూ ఎలా మళ్ళీ అవి రిటర్న్ వచ్చినాయా లేదంటే 99% రావు. ఎందుకంటే విత్ ఇన్ టైంలోనే ఏదైనా వాడు డ్రా చేయకముందే కంప్లైంట్ చేయడం ఏదైనా చేస్తే అది హోల్డ్ చేసి అది కూడా మళ్ళీ లీగల్గానే తెచ్చుకోవాలి. కోర్టు ద్వారా ఒక నోటీస్ ఇప్పించుకొని, సో మా డబ్బులు ఇష్ట స్టక్ అయినాయి, వాళ్ళకి మెసేజ్లు వస్తాయి అన్నట్టు, ఇంత అమౌంట్ హోల్డ్ అయిందని, అట్లా తెప్పించుకోవచ్చు. మరి దీనికి అంతం అలాంటివి ఏమి లేదా? అంతం ఏం లేదు. స్వీయ రక్షణ శ్రీరామ రక్ష, స్వీయ అవగాహన. మనకు దీని మీద అవగాహన లేదనుకోండి ఏం చేయలేము, అంతే గాన్. మీరు ఈత రాకుండా నీళ్ళల్లో మునిగితే బతుకుతారా, చచ్చిపోతాం. ఇది కూడా అంతే. మీకు సైబర్ నేరాల గురించి తెలియకోకుండా వాడెవడో ఏదో చెప్పినట్లు చేస్తే ఆటోమేటిక్గా మోసపోతారు. మీరు గుర్తుందా, ఇంతకుముందు బస్టాండ్ రైల్వే స్టేషన్లలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్తున్నారు. అవును. ఇప్పుడు మనకు ఫోన్ చేస్తూ వస్తున్నాయి. అవును, అంతే కదా. సైబర్ నేరాల నుంచి జాగ్రత్తగా ఉండండి. నేను మొన్న సరదాగా ఒక అరటిపళ్ళు తీసుకుంటుంటే ఒకతను ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తుండే బా సోది అన్నాను. ఏంది సోది అంటే, నేను చెప్తే బాబు జాగ్రత్త విను, మోసపోకుండా ఏదో ముందు జాగ్రత్తగా ప్రభుత్వం కృషి చేస్తాను. ఆ కాల్ ట్యూన్ ఎంతమందికి అర్థమవుతుంది తెలిసిన? అసలు ఫస్ట్ దాన్ని మ్యూట్ లో పెట్టి తర్వాత ఫోన్ ఎత్తినాక హలో అంటున్నారు. అంతే కదా. ఎంతమందికి అర్థమవుతుంది తెలిసిన? అది నలుగురికి అర్థమవుతుంది. నలుగురికి ఎవరికి తెలిసిన? ఫస్ట్ క్రిమినల్కి అర్థమవుతుంది నా గురించి చెప్తున్నానని. 2 బాధితునికి అర్థమవుతుంది, అరే ఇది ఇంతకు ముందు ఇన్నింటే బాగుండేదని. 3 నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, రెగ్యులర్ గా ఈ విషయం మీద మాట్లాడుతున్నారు. 4 మీలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, మా మాటలు ఇన్న వాళ్ళకి. అదర్వైజ్ ఈ వీడియోలు చూసిన వాళ్ళకి. వీళ్ళ నలుగురికి తప్ప ఇంకెవరికి అర్థం కాదు, టు బి ఫ్రాంక్. ఒకవేళ సైబర్ క్రైమ్ బారిన పడితే ఈ అర్జెంటుగా ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాలి లేదంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి, అలా ఏమైనా ఉందా? 1930 cybercrime.gov.in లో కంప్లైంట్ చేయాలి. ఓకే. మీకు అదృష్టం ఉంటే అమౌంట్ బ్లాక్ చేయగలిగితే డబ్బులు వస్తాయి. బ్లాక్ చేయకపోతే సెకండ్స్ లో. అసలు ఫస్ట్ పాయింట్ 1930కి ఫోన్ చేయాలి అనే ఆలోచన ఉన్నవాడు మోసపోడు. ఓకే, అర్థమైందా? అంతే కదా. అంతే, అవును. ఆలోచన ఉన్నవాడు మోసపోడు. అది విషయం అన్నప్పుడు ఎవరైనా తాగుతారా? తాగరు. అంతే కదా. సో ఇది కూడా అంతే. సో ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మోసపోయినా 1930 కంప్లైంట్ చేయొచ్చు. ఈ మ్యాట్రిమోనీ ద్వారా కూడా చాలా మంది మోసపోతున్నారు. అసలు ఎలా ఈ మ్యాట్రిమోనీ ఎలా? ఈ మ్యాట్రిమోనీలో మీరు రెగ్యులర్గా వార్తలు చూస్తుంటారు, నిత్య పెళ్లి కూతురు, నిత్య పెళ్లి కొడుకు, అదే కాకుండా ఇంకా రకరకాల. ఈ మ్యాట్రిమోనీ మోసాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ వెబ్సైట్ల ద్వారానే జరుగుతున్నాయి అన్నట్టు. ముఖ్యంగా మనం అంటే వెబ్సైట్ పేరు వద్దు, చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి కదా, రకరకాల హీరోలు, హీరోయిన్లు, యాంకర్లు చెప్తుంటారు కదా ఈ మ్యాట్రిమోనీ సైట్ బాగుంది. వాళ్ళకి డబ్బులు వస్తాయి, సేమ్ బెట్టింగ్ యాప్స్ మాదిరి వీళ్ళు కూడా చెప్తుంటారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నేనేం చెప్తున్నా అంటే
మ్యాట్రిమోనీ యాప్స్ 2 రకాలు, ఒకటి బస్ స్టాండ్ టైపు, ఇంకోటి ఎయిర్పోర్ట్ టైపు. బస్ స్టాండ్లో ఎవరైనా చెక్ చేస్తారా? చేయరు. ఎయిర్పోర్ట్లో అందరిని చెక్ చేస్తారు. అంతే కదా. సో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక వెబ్సైట్కి వెళ్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా చెక్ చేయలేదనుకోండి, క్రిమినల్స్ కూడా చెక్ చేయరు. సో తద్వారా మోసపోయే అవకాశం ఉంటుంది. అది ఫర్గెట్ అబౌట్ బ్రాండ్, మీ డీటెయిల్స్ ప్రాపర్గా చెక్ చేయండి. ప్రాపర్గా చెక్ చేయడం అంటే మీకు డౌట్ రావచ్చు, ఆధార్ కార్డు చెక్ చేస్తారు. ఆధార్ కార్డు కూడా డిటిపి సెంటర్లో పోయి చేంజ్ చేసుకొని రావచ్చు. అవును, అంతే కదా. దానికి ప్రాపర్గా చెకింగ్ మెథడాలజీ ద్వారా చెక్ చేస్తేనే. సో మీరేం చేయాలంటే ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్లను విజిట్ చేయండి. ఓకే, తద్వారా మీరు మోసపోకుండా ఉంటారు. ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్లు అంటే ఏంటి? వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్గా వాళ్ళ ఆఫీస్కి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెళ్ళడము, లేకపోతే వాళ్ళు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంటికి వెళ్ళడము, పోయి చెక్ చేస్తేనే అవి ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ. అంతేగాని ఆన్లైన్లో డబ్బులు కట్టినాము, వాడు ఏదో అప్లై చేసినాము, అప్రూవ్ చేసినాడు, అయిపోయింది, చెక్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారంటే నేను ఎన్నో భార్యనో నేను ఎన్నో భర్తనో తెలియదని మళ్ళీ వీడియో ముందుకు వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఆల్రెడీ చెప్తుంటారు అన్నట్టు. అవును, అర్థమైందా? చాలా మందిని చూస్తాను. నేను చూసినాను, ఆ పిల్లోడు చెప్తున్నాడు నేను ఎన్నో భర్తనో తెలియదు నాకు అంటున్నాను. అవును, అతను ఆ సోకాల్డ్ వెబ్సైట్ పేరు కూడా చెప్పినాడు. సో నేను చాలా న్యూస్ చూసినాను, ఇవి చాలా దారుణం. డబ్బుల కోసం వాళ్ళు అన్ని ప్రొఫైల్స్ అప్రూవ్ చేసి చేస్తున్నారు. మ్యారేజ్ మిడిల్ మ్యాన్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ శాలరీ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ప్రాపర్గా చెకింగ్ లేదనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా కానీ, సో 100% మోసపోయేదానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి అంటే నేనేం చెప్తానంటే టు ది ఎక్స్టెండ్ హెల్త్ చెకప్ కూడా ఉండాలంటాను. అవును, క్రిమినల్ కేసులు కూడా చెక్ చేయాలని చెప్తాను. సో ఇలాంటి చెక్ చేసే సైట్లో మాత్రమే రిజిస్టర్ చేసుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఒకసారి మోసపోయినాక బాధపడడం యూజ్లెస్ కదా. అవును. తర్వాత ఫోన్లకి ఓటీపీలు వస్తూ ఉంటాయి. సో ఒక్కసారి ఆ ఓటీపీ క్లిక్ చేయగానే అయిపోయింది, మన సర్వం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎలాంటి ఓటీపీస్ని నమ్మొచ్చు, ఎలాంటి ఓటీపీస్ని నమ్మకూడదు? ఏ ఓటీపీ అయినా కానీ ఒక తాళం లాంటిది, అదే తాళంకి కీ లాంటిది. మీరు ఇంటికి కీ వేసి లాక్ ఎవరికైనా ఇస్తారా? లేదు. అంతే కదా. సో ఓటీపీని కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పొద్దు. అంతే. సో ఒకవేళ చెప్పాల్సి వస్తే అడిగిన వాళ్ళు ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపొద్దున ఐటీఆర్ ఫిల్అప్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో చార్టెడ్ అకౌంటెంట్ అడిగితే అప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. సో అంతేగాని అడిగిన వాళ్ళు ఎవరు అనే దాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. అంటే ఓటీపీ చెప్పకూడదని అస్సలు చెప్పలేదు అనుకో, ముందుకు పోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే రేపొద్దున ఏదో ఒక ఐఏఎంలో ఏదో క్యాట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, చెప్పాల్సిందే ఖచ్చితంగా. అక్కడ ఓటీపీ మీ బదులు ఎవరో ఫిల్అప్ చేస్తుంటారు, మీ బ్రదరో సిస్టరో. అప్పుడు సో ఓటీపీ ఎవరు అడుగుతున్నాం అంటే బ్లైండ్గా ఎవరో ఫోన్ చేసి మేము బ్యాంక్ వాళ్ళని అడుగుతున్నాం ఓటీపీ అంటే చెప్పకండి. ముక్కు మొదలు తెలియని వాళ్ళు ఫోన్ చేస్తే సాధ్యమైనంత కావాలి. ఒకటి హూ ఆర్ యూ, వాట్ డూ యూ వాంట్, ఐ వాంట్ హెల్ప్ యూ అంటే థ్యాంక్ యూ అని చెప్పాలి అంతే. ఎందుకంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ బ్యాంక్కి వెళ్ళండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ టెలిఫోన్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, మీది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళండి. చాలామంది ఈ రెగ్యులర్ సేవలను యూజ్ చేసుకొని ఫోన్ చీట్ చేస్తుంటారు. మీ ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ అవుతుంది, బిల్ పే చేయండి అని లింక్ పంపిస్తారు. మీకు నిజంగానే డిస్కనెక్ట్ అయ్యేదాడు కాబట్టి కానీలేండి, ఓ రోజు ఎలక్ట్రిసిటీ లేకుండా ఉంటాం, ఇట్లయితే లక్ష పోతుంది. సో మీరు నియరెస్ట్ మీ ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి ఇదే మెసేజ్ చూపియండి, వాళ్ళదైతే కరెక్ట్ అయితే చెప్తారు. మీరు రెగ్యులర్గా బిల్లు కడతా అంటే ఎందుకు మోసపోతారు చెప్పండి. ఇంకేంటంటే యాప్స్ ఉంటాయి కొన్ని, ఇప్పుడు ఫోన్లో ప్లే స్టోర్కి వెళ్ళి మనం కొన్ని యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటే అది ఒక ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీని క్లిక్ చేస్తాం, ఇంకా నెక్స్ట్ అలో 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 అని అడుగుతూ ఉంటుంది అనమాట. అంటే మీ కాంటాక్ట్స్ని కానీ మీ అన్ని అకౌంట్స్ డీటెయిల్స్ కానీ మనం అన్నిటిని అలో అని క్లిక్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి ఆ యాప్ ఓపెన్ అవుతుంది. మొత్తానికి చూస్తే సబ్స్క్రిప్షన్ అడుగుతుంది అనమాట. కొన్ని ఇలాంటి సైబర్ నేరగాలు కూడా దీనిని ఆపరేట్ చేస్తారు. 100%. ఫస్ట్ పాయింట్ అప్లికేషన్ ఏంది, మీకు అప్లికేషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ప్రతి అప్లికేషన్ ఒక ఉరితాడు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మీరు ఆ అప్లికేషన్తో ఏం చేయాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అప్లికేషను, మీకు బ్యాంక్ ఆపరేషన్స్ అవసరము. అదే లోన్ యాప్ అప్లికేషన్ అనుకో, మీరు కాంటాక్ట్స్ ఫొటోస్ తీసుకునే వాళ్ళకి ఇంకా ఒక 2,000 ఇచ్చి ఒక 20,000 కలెక్ట్ చేస్తారన్నమాట. కలెక్ట్ చేయకుంటే మీ ఫోటోలు మార్ఫింగ్ చేసి మీ రిలేటివ్స్కి అందరికి పంపిస్తారు. మిమ్మల్ని బదనాం చేయాలంటే దేశం అంతా చేయాల్సిన పని లేదు. మీ రిలేటివ్స్కి ఒక 10 మందికి మీ గురించి చెడుగా మెసేజ్ ఇస్తే చాలు, ఆ 10 మంది నెంబర్లు అక్కడే ఉంటాయి. సో చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు, లాస్ట్కి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అవును, ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని యాప్స్ ఉన్నాయి, మనీ వ్యూ అని. ఏ యాప్ అయినా కానీ ఇన్స్టాల్ చేస్తే చాలు, డబ్బులు కూడా తీసుకోవాల్సిన పని లేదు, మీరు గాన్.
ఇప్పుడు మీకు అప్పు కావాలనుకోండి బ్యాంకుకి వెళ్ళండి, అప్పు కావాలనుకోండి ఫ్రెండ్ని అడగండి. అలా ఎవరు చేస్తున్నారు ఈ మధ్య? చాలా మంది స్టూడెంట్స్ కానీ హాస్టల్లో ఉండే వాళ్ళు కానీ. అదేనండి, మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆ విషయం చెప్పకనే ఆ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. మీకు డబ్బులు కావాలంటే తల్లిదండ్రులను అడగండి, యాప్లో కాదు తీసుకోవాల్సింది. ఇప్పుడు ఒకవేళ అలా తీసుకొని మొత్తానికి ఏమైనా అయితే ఆ ఫోన్ హ్యాక్ అయ్యి లేదంటే అట్లాంటి ప్రాబ్లమ్స్. బేసికల్గా విషయం ఏంటంటే మీరు అసలు అప్లికేషనే ఇన్స్టాల్ చేయకండి, అసలు ఆ యాప్నే వద్దు, పెట్టుకోవద్దు. ఈ యాప్ అనేది ఎట్లుంటుందంటే బస్ స్టాండ్లో బస్సు లాంటిది. మీరు ఎక్కడికైనా పోవాల్సిన బస్సు ఎక్కుతారా? లెటర్ సపోజ్ మీరు హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోవాలి, బస్ స్టాండ్లో 100 బస్సులు ఉంటాయి. ఏ బస్సు ఎక్కుతారు మీరు? శ్రీశైలం బస్సు. ఆ యాప్తో మీకు ఏం పని ఉందని డిసైడ్ చేసుకోండి. అది అవసరం అనుకుంటే ఇన్స్టాల్ చేయండి. యాప్ ఉందని ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, బ్లేడ్ లేకుండా గుండు కొడతారు. ఇలాంటి కేసు ఏదైనా వచ్చిందా మీరు? చాలా. అసలు ఈ ఆన్లైన్లో గేమ్స్ ఆడతారు, అప్పుల కోసం లోన్ యాప్స్ తీసుకుంటారు, లోన్లో తీసుకుంటారు, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు బొచ్చాడు మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఐ థింక్ గీతం యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు, లేకపోతే కొన్ని కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఈవెన్ బాపట్లో ఒక పిల్లోడు ఇంజనీరింగ్ చదివినాడు, ఆ పిల్లోడు హైదరాబాద్కి వచ్చి న్యూడ్ కాల్ ట్రాప్లో గురై లోన్ యాప్లో లోన్ తీసుకొని తర్వాత అతన్ని హరాస్ చేసేందుకు టు ది ఎక్స్టెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఒక్క ఈఎంఐ కట్టడం లేట్ అయితే ఇంకా రోజు ఫోన్లో. అసలు ఈఎంఐ కాదండి, ఈ ఈఎంఐ ఈక్వల్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కదా, అది ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఈఎంఐ కాదు, ఈడబ్ల్యూఐ ఈక్వల్లీ వీక్లీ ఇన్స్టాల్మెంట్స్ అన్నట్టు. వారానికే తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు. అది ఈఎంఐ అన్నారు, అరాచకం అసలుకి. మీరు దాంట్లో ఇన్స్టాల్ చేసుకున్నారా, గాన్, నోబడీ కెన్ సేవ్ యూ. తర్వాత ఐఫోన్లని హ్యాక్ చేయడానికి వీల్లేదు అని అనుకుంటారు, అది సాధ్యమేనా? లేదా చెప్పినారు ఐఫోన్ నార్మల్ పీపుల్ మాట్లాడుకుంటారు, వాళ్ళు భ్రమలో జీవిస్తుంటే మనం ఏం చేయలేము. ఏ ఫోన్ అయినా హ్యాక్ చేయొచ్చండి, ఏ ఫోన్ అయినా సరే, అదే ఫోన్ అయినా సరే, ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అంతే. ఈ 4 ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన ఏదాన్నైనా హ్యాక్ చేయొచ్చు. ఓకే, కాకపోతే దానికి సంబంధించిన కోడ్ రాయాలి అంతే. మరి ఎలా దీన్ని నివారించాలంటే? ఏవంటే అవి క్లిక్ చేయకూడదు అంతే. ఓటీపీస్, ఏపీకే ఫైల్స్. ఏవంటే ఏపీకే అనేది ఆండ్రాయిడ్ ప్రో, అట్లనే ఇంటర్నెట్ ఐఓఎస్కి సంబంధించిన ఇంకొక ఎన్విరాన్మెంట్ ఉంటుంది అన్నట్టు. సో ఏవంటే అవి క్లిక్ చేయకండి. ఫస్ట్ అవేర్నెస్ రావాలి ప్రతి అంతే ఒక్కరికి. అంతే అంతే అంతే, వేరే అవకాశం ఏం లేదు. అసలు ఈ సైబర్ క్రైమ్ బారిన పడితే అసలు వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ డైరెక్ట్ గా సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. సేమ్ సైబర్ క్రైమ్ కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరైతే కొన్ని వేల కేసులు చూసింటారు. నేను ఒక 15 మందిని ఆత్మహత్య బారి నుంచి కాపాడాను, ముఖ్యంగా న్యూడ్ కాల్ ట్రాప్స్ లో గురైన వాళ్ళని అన్నట్టు. సో ఈ న్యూడ్ కాల్ ట్రాప్స్ ఏంటంటే ముఖ్యంగా అబ్బాయిలు, ఏజ్డ్ పర్సన్స్ ట్రాప్ అవుతుంటారు అన్నట్టు. ఎవరో ఒక సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు అది ప్యాటర్న్ చెప్తా చూడండి. ఫేస్బుక్లో ఒక అమ్మాయి పేరుతో ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంటారు ఇంటర్నెట్ నుంచి ఏదైనా అని. సో చాట్ చేస్తారు అన్నట్టు. చాట్ చేస్తే కొద్దిగా స్లోగా చాట్ చేసినాక నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సెక్స్టింగ్ అంటారు అన్నట్టు యాక్చువల్గా. ఎక్స్చేంజ్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈవినింగ్ టైం లీజర్గా ఉంటారు కదా, ఇంట్లో ఫ్రీగా ఉంటారు కదా, సో ఫోన్ చేస్తారు అన్నట్టు. ఫోన్ చేస్తే వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చూసి ఎదురుగా అమ్మాయి డ్రెస్ స్ట్రిప్పింగ్ చేస్తుంటుంది అన్నట్టు. సో వీళ్ళు ఇట్లా చూస్తారు అన్నమాట, రికార్డ్ చేసి వాళ్ళ వీడియో వాళ్ళకే పంపిస్తారు, డబ్బులు అడుగుతారు. దిస్ ఈజ్ ద ఆప్షన్ 1. రెండో ఆప్షన్లో వాళ్ళు ఏం చేస్తారంటే యువతలో ఎవరైతే అబ్బాయి కానీ ఎవరైతే ఏజ్ చూస్తుంటారో వాళ్ళని కూడా డ్రెస్ని స్ట్రిప్ చేయమంటారు అన్నట్టు. వీళ్ళు నిజంగానే స్ట్రిప్ చేసినారు అనుకోండి, స్క్రీన్ రికార్డింగ్ చేస్తారు, డబ్బులు గుంచుతారు. దీంట్లో ఒక 4-5 కేసులు చెప్తాను. ఒక కేసులో గుజరాత్ బిజినెస్ మ్యాన్ 2,69,00,000 పోగొట్టుకున్నాడు. ఒక కేసులో అదే నేను చెప్తే కదా, బాపట్ల ఇంజనీరింగ్ చదివినాడు ఆ పిల్లోడు న్యూడ్ కాల్ ట్రాప్లో గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టు. ఇంకొక కేసులో ప్రదీప్ కురూల్కర్, మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, డిఆర్డిఎల్ డైరెక్టర్ ప్రదీప్ కురూల్కర్, డిఆర్డిఎల్ డైరెక్టర్ అని కొట్టండి నెట్లో. అతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. మీకు డౌట్ రావచ్చు, వాళ్ళు ఏదో డబ్బులు పోగొట్టుకున్నారు, ఇంకోళ్ళు ఏదో ప్రాణం పోగొట్టుకున్నారు, మళ్ళీ డిఆర్డిఎల్ జైల్లో ఉన్నాడంటే అవతల ట్రాప్ చేసిన వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్. సో మీ పొజిషన్ బట్టి డ్యామేజ్ ఉంటుంది, అర్థమైందా? కేసు ఏమే, పొజిషన్ బట్టి డ్యామేజ్ ఉంటుంది. సో ఇట్లా ట్రాప్ గురైన వాళ్ళు ఏదో రకంగా మన నెంబర్ ఎక్కడో చోట చూసింటారు. సో మన వాళ్ళు కాంటాక్ట్ అవుతారు అన్నట్టు. వాళ్ళని చాలా సింపుల్గా, అసలు చాలా సింపుల్గా సేవ్ చేసినాం అన్నట్టు. ఒకటి చెప్తాం అన్నట్టు. ఫస్ట్ పాయింట్ వాడిని అడుగుతాం, నిజంగానే మీరు బట్టలు ఇప్పినారా అని అడుగుతాం. లేదు, ఇప్పలేదనుకో, అసలు ప్రాబ్లమే కాదు. మామూలుగా ఏదో ఏ టైప్లో యాడ్ చేసినారు, మార్ఫింగ్ చేసినారు అని చెప్పదు. లేదు, ఇప్పినాం అనుకోండి, స్టిల్
ఏ మాదిరి చేసేసినారని చెప్పొచ్చు. వాటికే నేను చెప్తానంటే నీ వీడియోలు సోషల్ మీడియా నామ్స్ ప్రకారము ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేయనీకి లేదు. సోషల్ మీడియా హ్యాస్ నామ్స్ కదా, అవును. ఎస్ ఎస్. అప్లోడ్ చేయనీకి లేదు అంటే వాళ్ళు అప్లోడ్ చేయరు, మిమ్మల్ని భయపడిస్తారు. ఏం చేస్తారు వీళ్ళు చాటింగ్లో వీళ్ళ ఫ్రెండ్స్కి పంపిస్తారు అన్నట్టు. వీళ్ళు ఎందుకంటే వచ్చేది ఫేస్బుక్ నుంచి వచ్చింటారు కదా, 4-5 యూఆర్ఎల్స్ని పెట్టుకుంటారు. వీళ్ళ ఫేస్బుక్ని ఎవరు ఎక్కువ లైక్ చేస్తుంటారు, ఎవరు ఎక్కువ కామెంట్ చేస్తారు, వాళ్ళ యూఆర్ఎల్స్ పెట్టి ఒకరిద్దరికి పంపిస్తారు. సో వీళ్ళకి ఏమవుతుందంటే అప్పటి వరకు వీళ్ళు ఒక గుడ్ బాయ్స్ అనే అవునవును ఫీల్ ఉంటుంది అన్నట్టు సొసైటీ. ఈ వీడియో చూసాక వాళ్ళు హర్ట్ అయిపోతారు. హర్ట్ అయిపోయి ఏం చేయాలో తెలియదు. సో వాళ్ళు అడిగినంత డబ్బులు పంపిస్తారు, ఎంతవరకు ఇలా కెపాసిటీ ఎంత పంపిస్తారు, తర్వాత చేతగాక ఆత్మహత్య చేసుకుంటారు. సో ఇలాంటి కేసు మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక అబ్బాయి ఐ థింక్ అమలాపురంలో మెడిసిన్ చదువుతున్నాడు అన్నట్టు. ఒకటే చెప్పినాం, అరే బాబు నీ వీడియో ఎవరికి పంపిరు, నువ్వు షారుఖ్ ఖాన్ కాదు సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకోవు, అవతల ఎవరైనా చూసుకుంటే వాళ్ళ జన్మ ధన్యమవుతుంది, లైట్ తీసుకో. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, నీవు లైట్గా తీసుకుంటే ఓ 10 మందికే తెలుస్తుంది, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా తెలుస్తుంది. సో నీకు వానికి ఏముండదు, వాళ్ళు బిచ్చగాళ్ళ మాదిరి కొద్దిసేపు సతాయిస్తారు, నువ్వు రెస్పాండ్ అయితే హ్యాంగ్ ఆన్ అవుతారు, రెస్పాండ్ కాకుంటే ఇంకొక బక్రాన్ని పట్టుకుంటారు. ఇట్లా చెప్పి నేను ఆ పిల్లలతో పాటు అట్లా ఒక 20 కేసులు ఈ ఆత్మహత్య చేసుకున్న లేకపోతే టెన్షన్లో ఉండే వాళ్ళ నుంచి రిలీవ్ చేసినాం అన్నట్టు. గ్రేట్ అండి. ఇట్స్ ఏ వెరీ సింపుల్, నో బడీ కేర్స్ అండి. మన లైఫ్ను మనం తప్ప ఎవరు చూసుకోరు, అంత ఫాల్స్ పిస్టేజ్లో బతుకుతుంటారు అన్నట్టు. ఫాల్స్ పిస్టేజ్లో బతుకుతుంటే వాళ్ళని ఎవరు కాపాడలేరు. అవును, ఇంత అవేర్నెస్ వచ్చినా, ఇంత ఇంటర్నెట్ ఎంత విస్తరించి రెగ్యులర్గా పోలీసులు చెప్తున్నారు, రెగ్యులర్గా న్యూస్ పేపర్లు ఇట్లా వీడియోస్ రకరకాలుగా న్యూడ్ కాల్ ట్రాప్ అని కొట్టండి, కావాల్సినంత వీడియోస్ ఉంటాయి, లేకపోతే ప్రతి క్రైమ్ మీద ఉంటాయి, సైబర్ క్రైమ్స్ అని కొట్టండి వీడియోస్ వస్తాయి యూట్యూబ్లో, రకరకాలుగా ఉంటాయి. ఎందుకు సైబర్ మాధవరెడ్డి అని కొట్టండి, నేను ఇచ్చిన వీడియోలే ఒక 10 ఉంటాయి. నేను 2014 నుంచి మాట్లాడుతున్నా. నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను, తెలంగాణ పోలీసులకు 4 times ఇచ్చినాను, ఈవెన్ ఐఐటి చెన్నైలో మాట్లాడినాను. ఇప్పుడు లెటస్ సపోజ్ ఎందుకు ఎన్ఐటి వరంగల్లో నేను స్పీచ్ ఇవ్వాల్సి వస్తుంది, నేను చదివిన కాలేజీలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే జస్ట్ బికాజ్ ఆఫ్ అక్కడ 3 ప్రొఫెసర్లు డబ్బులు ఓటుకున్నారు. థ్రెట్ కాల్లో ముఖ్యంగా పోలీసులు అని చెప్పి భయపడించి ఫోన్లు డబ్బులు తీసుకుంటున్నారు. మీ పేరు మీద వేరే వాళ్ళ సిమ్లు వాడుతున్నారు, మీ బ్యాంక్ అకౌంట్లు వేరే వాళ్ళు వాడుతున్నారు, మీ పేరు మీద ఎవడో ఇంకో దేశానికి డ్రగ్స్ పంపిస్తున్నారు, అది ఇదని భయపడేసారు. గుర్తుపెట్టుకోండి, ఏ పోలీసు కూడా ఫోన్ చేయరు, వాట్సాప్ కాల్ అయితే అస్సలు చేయరు. సింపుల్గా చెప్పాలంటే మనం మర్డర్ చేసినా పోలీసు వాళ్ళు మన ఇంటికి చెప్పిరారు, రాత్రి వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి రామ్మా అని పిలుచుకోతారు అంతే. అంతేగాని వచ్చి మిమ్మల్ని మీరు చేసినారా లేదా చేసిన అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడుంది రాజ్యాంగంలో చెప్పండి. సో వీళ్ళకు నేను అదే చెప్తున్నాను, పిల్లలకి ఆరు పెద్దలకి ఎకనామిక్స్ గురించి చెప్పాలి, లా గురించి చెప్పాలి, రాజ్యాంగం గురించి చెప్పాలి. అంతే, మన వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందని తెలిసినప్పుడు 100% ఏం ప్రాబ్లం ఉండదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్కి చెప్పండి. మీరు వేరే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకునే అని లోకల్ పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేసి అరెస్ట్ చేసి తీసుకోవాలి. మీకు ఇంకా ఒక అడుగు ముందుకు ఏం చెప్పాలంటే లోకల్ కోర్టులో వారెంట్ తీసుకోవాలి. అవును, అర్థమైంది కదా. సో అంతే. చాలా అంటే నిజంగా ఈ సైబర్ క్రైమ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా దాని జోలికి పోరు, తెలియని వాళ్ళు నిజంగా అమాయకులు అయితే మొత్తం ఒకటండి, మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోని వాళ్ళకి తెలియదు. ఈ అవేర్నెస్ ద్వారానే మనం వీటిని అరికట్టచ్చు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోకు స్టార్ట్ అవ్వకముందు నాకు ఎన్ఐటి వరంగల్ మా సీనియర్ ఎవరో ఫోన్ చేసినారు, 14 లక్షలు పోగొట్టుకున్నాడంట. ఏదో రాతి అనే కంపెనీ వాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి చెప్పినారు. ఇతను 4 ఇండివిజువల్ అకౌంట్స్కి పంపించినాడంట. సో యూజ్లెస్ కదా. ఇప్పుడు ఏదైనా కానీ అసలు మీరు ఏదైనా కానివ్వండి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, విజిట్ చేయండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి, వాళ్ళ ప్రోడక్ట్స్ చూడండి, వాళ్ళ సర్వీస్ చూడండి, తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు 14 లక్షల్లో 13,50,000 పక్కన పెడితే 50,000తో దేశంలో ఎక్కడన్నా పోయి రావచ్చు. అవును. మరి ఆ కామన్ సెన్స్ అప్లై చేయండి. మొబైల్ ఉందని ప్రతిదానికి గీకుతాను అనుకోండి, రక్తమే కారేది. ఒకటి మీరు ఏదైనా కానీ అంటే నేను చెప్పేది ఏంటంటే అది OLX ఫ్రాడ్ కావచ్చు. మీరు వస్తువు పెట్టినా కొనే వాళ్ళు ఉంటారు, మీరు కొనాలనుకునే అమ్మే వాళ్ళు ఉంటారు. కాకపోతే మీరు వస్తువుని చూడండి, అక్కడ పోయి లేకపోతే మేము మిలిటరీ అని చెప్పి మోసం చేస్తారు. వాళ్ళు మిలిటరీ వాళ్ళు కాదు, సైబర్ క్రిమినల్సే. సో కేజ్రీవాల్ కూతురు డబ్బులు పోగొట్టుకుంది, L&T మెట్రో టాప్ ఆఫీషియల్ డబ్బులు పోగొట్టుకున్నాడు, నిమ్స్ డాక్టర్ డబ్బులు పోగొట్టుకున్నాడు 2.5 లక్ష. సో ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి డబ్బులు పోయినాక రికవరీ అనేది కష్టం.
సో ఓఎల్ఎక్స్లో పెడతానే వెంటనే కొన్నికి రెడీగా అవుతారు. మీరు ఎంత రేటు పెట్టినారో ఒక పైసా తక్కువ కాకుండా కొంటారు. అవును. సో రకరకాలు ఉన్నాయి దీంట్లో. ఇంకా సెకండ్ లెవెల్ ఓఎల్ఎక్స్ క్రైమ్ కూడా జరుగుతున్నాయి. ఏంది, సపోజ్ నేను రీసెంట్గా చూసిన 250 మందిని మోసం చేసినాడు హైదరాబాద్లోనే. ఎట్లా చేసినాడు తెలిసిన, వెరీ సింపుల్గా. లెటర్ సపోజ్ నేను నా ఐఫోన్ను ఓఎల్ఎక్స్లో పెట్టినా, ఏదో లేటెస్ట్ మోడల్ అనుకోండి, వెంటనే వాడు కొనడానికి రెడీ అయిపోతాడు. 50,000 పెట్టినాను అనుకోండి, 50,000 పెడితే నేను 49,000కు 50,000 కొంటానంటారు. వెంటనే సార్ తీసేయండి ఎట్లా కొంటాను అని అంటారు. ఆ ఫోటోలు అంత లోపల నేను డౌన్లోడ్ చేసుకొని వెంటనే వాని అకౌంట్తో అప్లోడ్ చేస్తారు. మళ్ళీ కొన్నికి ఎవడో ముందుకు వస్తాడు, వానికి అది 40,000 పెట్టింటాడు, కొన్నికి ముందుకు వస్తాడు. అయిపోయింది కదా. అంటే ఆల్రెడీ అమ్మేవాడిని నేను, కొనేవాడు ఇంకోడెవడు రెడీ అయినాడు. సో క్రిమినల్ అమ్మేవానికి ఏం చెప్తాడంటే మా బ్రదర్ వచ్చి తీసుకుంటాడని చెప్తాడు, కొనేవానికి ఏం చెప్తాడంటే మా బ్రదర్ వచ్చి నీకు అమ్ముతాడని చెప్తాడు. ఇద్దరిని ఒక ప్లేస్లో కాదు, వాడు హైదరాబాద్ బేస్డే కాబట్టి క్లియర్ ఐడియా ఉంటుంది అన్నట్టు. రామంతపురం అని, ఎల్బీ నగర్లని. మీరు ఒక వీడియో చూసినాను, స్టిల్ ఆ విక్టిమ్ వీడియోనే చూసినాను, అమ్మాలనుకునేవాని వీడియో. ఇద్దరిని కలవని చెప్తాడు. కలవని చెప్తే ఈడు అమ్మేవాడు పోయి వాని చేతిలో మొబైల్ పెడతాడు, మొత్తం అంతా చెక్ చేస్తాడు, ఫంక్షన్ అంతా బాగుంది, ఓకే. మనకి ఏమితాడు, యాక్చువల్గా నేను ఇది గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, మీరు అతన్ని ఊరికే డబ్బులు మీరు మొబైల్ ఇవ్వండి, నేను మీకు పే చేస్తానంటాడు. ఎవరితో? అమ్మే అతనికి. అంతే కదా. నేను గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, అతనేమో డబ్బులు అడగండి అంటాడు. ఈ కొనేవానికి ఏం చేస్తాడు, అతను మా బ్రదర్ని పంపించినాను, లేకపోతే మా వాచ్మెన్ పంపించినాను, మీరు నా అకౌంట్కి డబ్బులు ఏమన్నాడు. మొబైల్ చేతిలో ఉంది కదా, ఈయన అకౌంట్కి డబ్బులు వేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ క్రిమినల్ అకౌంట్కి డబ్బులు వచ్చేసినాయి. సో ఇప్పుడు మొబైల్ చేతిలో ఉంది. ఇంకా వీడు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అని అని చెప్తాడు. వాడేమంటాడు, అమ్మ నీకు వచ్చినాడు, నాకు డబ్బులు ఏమంటాడు, నేను మీ బ్రదర్కి వేసినాను అంటాడు. అట్లా 250 మందిని ముంచినాడు. ఇప్పుడు ఏం చేయాలా, ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ పోతారు. సో నష్టాన్ని సరిసోగం పంచుకున్నారు. ఓకే, ఇది జరిగినదే నేను చెప్పేది. యాజ్ ఇట్ ఈజ్ గా నేను సేమ్ స్టోరీ చెప్తున్నా. నేను ఇదే స్టోరీ వేరే ఛానల్లో చెప్తే వాడు కింద రాస్తాడు, హౌలేగాడు నీలాంటి జఫాగాళ్ళే మోసపోతాడని రాస్తాడు నన్ను. అయ్యో, ఇట్లుంటుంది అన్నట్టు. చేసే వాళ్ళండి, ఇంకా అట్లాంటి వాళ్ళు లేనందువల్లనే మనకి అలాంటి జఫాలు మోసపోతారంట. అది అర్థమైందా? సో ఇట్లా అదే చెప్పేది వినరు. అదే కదా, ఫస్ట్ చెప్పేది వినరు, అవేర్నెస్ ఉండదు. ఏదో ఛానల్ పెడితే నేను కామెంట్ నవ్వుకోవడం తప్పిస్తే ఏం చేయలేము. మనం ఏం చేస్తాం, వెధవలు ఉంటారు కదా, లైట్ తీసుకోవాల్సిందే. వాళ్ళకి కొద్దిగా తెలివి ఉంటే మనం చెప్పే మాటలు అర్థమవుతాయి. వాళ్ళకి జరిగితే ఫస్ట్ పాయింట్, వాళ్ళకు సిగ్గు శరము ఇట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళు నిజంగానే ఆ తిట్లే వాళ్ళు నిజంగా ఎవరిని తిడుతుంటారు తెలిసిన, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడుతుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టే వాళ్ళే ఇలా రాయగలుగుతారు. అంటే ఇల్లుంట్లో వాళ్ళని మర్యాద చూసుకునే వాళ్ళు ఎవరు రాయరు. అంతే కదా. రెస్పెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్. నేను అస్సలు ఈ సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ చూస్తే నిజంగానే రేపు పొద్దున కేసులు పెట్టాల్సి వస్తే మామూలుగా పోలీసు వాళ్ళు సుమోటో కింద జైలు పట్టవు. అస్సలు పట్టవు. అసలు ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కింద అంతా కామెంట్సే. జైలు పట్టవండి. ఏముంది మీకు అసలు ఓకే, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది కదా, డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా. ఎవరిదైతే మీరు ఇంటర్వ్యూ చేయాలని నెట్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది కదా. అంటే వాళ్ళలోని అసహనం అంతా దాని మీద ఎక్స్ప్రెస్ చేస్తారు. అదేదో చదువు మీద పెట్టండి, అదేదో మీ బిజినెస్ మీద పెట్టండి. యాక్చువల్గా అది రాయడం కూడా టైం వేస్ట్ కదా. సో మనకు కల్చర్లో మారాలండి, మన విధానం థింకింగ్లో మారాలి. అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది, లేకపోతే ఊరికి వేస్ట్. సైబర్ క్రైమ్ అనేది ఎంత డేంజరో మీ మాటలను బట్టి అర్థమవుతుంది. కొన్ని కోట్లు, ఏకంగా 25 కోట్లు పోగొట్టుకున్నారంటే అది మామూలు విషయం. యాక్చువల్గా రోజుకు 10 కోట్లు పోగొట్టుకుంటున్నారు తెలంగాణలో. దేశవ్యాప్తంగా 300 కోట్లు, సంవత్సరానికి దేశవ్యాప్తంగా 70,000 కోట్లు. ఇవి రికార్డెడ్ ఫిగర్స్. అన్రికార్డెడ్ కంప్లైంట్ చేయనట్టు ఎన్నో. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వాడే చేసినట్టు కాబట్టి కంప్లైంట్ చేయరు. ఇప్పుడు 3 కాల్ ట్రాప్స్ చిన్న అమౌంట్లకి అయితే కంప్లైంట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు తప్పులో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి. ఈ ఎక్స్ట్రీమ్ కేసుల్లోనే బయటకు వస్తున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ రావాలి ఖచ్చితంగా. అసలు ఈ సైబర్ క్రైమ్ ఏంటో ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. ఏ యాప్ అంటే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దు, ఫస్ట్ దాని మీద క్లిక్ చేయొద్దు అన్న విషయం వాళ్ళకి తెలియాలన్నమాట. కాకపోతే మీరు నమ్ముతారు లేదో, దీనిలో ఈ సైబర్ క్రైమ్ వీడియోస్కి ఎందుకు వ్యూస్ తక్కువ ఉంటాయి తెలియదు, అవగాహన దానికి. అదే కదా, అదే వాడు అవసరం లేదని ఏదో హంగామా చేసి ఎంటర్టైన్మెంట్, ఫుడ్, సంథింగ్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే అట్లా తిట్లు రాసినా అనుకోండి,
లేకపోతే వెరైటీ టెక్స్ట్ ఎనీయో మన మెగా9 ద్వారా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయగలుగుతున్నాను. మీరు సైబర్ నేరాల గురించి రెగ్యులర్గా అవగాహన తెచ్చుకోవడం ద్వారానే, అవగాహన తెచ్చుకోవాలంటే కంపల్సరీ ఏదో న్యూస్ చూస్తుండాలి. మేము ఒక వాట్సాప్ ఛానల్ నడుపుతున్నాము, ఇండియన్ సైబర్ వారియర్స్ అని. సో మీరు వాట్సాప్ ఛానల్ ఇండియన్ సైబర్ వారియర్స్ లేదా మాధవరెడ్డి అని వాట్సాప్ ఛానల్లో సెర్చ్ చేయండి. సో మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫాలో అయితే ఆ ఛానల్లో ఒక 10 మంది ఉన్నాము. రెగ్యులర్గా మేము సైబర్ నేరాల గురించి ఏ రోజుకు ఆ రోజు మాకు తెలిసినవి, అంటే ఈవెన్ పర్టికులర్ రోజు నాకు తెలిసి అంటే నా దృష్టికి వచ్చినవి నేను పోస్ట్ చేస్తుంటాను, మిగతా వాళ్ళ దృష్టికి వచ్చినవి మిగతాటి పోస్ట్ చేస్తుంటాం. సో రెగ్యులర్గా అవగాహన పెంచడం ద్వారానే ఈ సైబర్ నేరాలు నివారించవచ్చు, లేకపోతే నివారించలేము అన్నట్టు. కంపల్సరీ అవగాహనే నివారణ, అదే అంతిమ సూత్రం, అదే అంతిమ మార్గం. సో ముఖ్యంగా రిటైర్డ్ అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ లైఫ్ టైం మనీ అంతా సెకండ్లో వెళ్ళిపోతుంది. ముఖ్యంగా వాళ్ళ మనవాళ్ళు పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడుకుంటూ రాత్రి కాజేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేకపోతే మీకు ఏదైనా ఇంకా ఇబ్బంది ఉంటే మీరు రెగ్యులర్గా మమ్మల్ని సలహాలు అడగవచ్చు. కిందన కూడా మా నెంబర్ కావాల్సింటే మీరు ప్లే చేయొచ్చండి. సో ఏదైనా కంటిన్యూగా అవగాహన ద్వారానే ఇవి మనం రక్షించుకోవచ్చు, లేకపోతే చాలా కష్టం అన్నట్టు. మాకు కూడా తెలీదు, అంటే ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడితే కానీ తెలీదు సైబర్ క్రైమ్ అనేది ఎంత డేంజర్ అని. యాక్చువల్గా ఇది నిరంతరంగా డిస్కస్ చేయాలి. మీకు గుర్తుందో లేదో, ఎయిడ్స్ గురించి ఒకప్పుడు 2003-4లో పులిరాజకి ఎయిడ్స్ వచ్చిందా, పులిరాజకి ఎయిడ్స్ వచ్చింది, పెద్ద యాడ్స్ వేసినారు. నిజం చెప్పాలంటే ఒక 20 days 25 days రన్ చేసినారు యాడ్స్. మరీ చిన్నపిల్లలు ఉంటారు, మీకు ఐడియా ఉంటుందో లేదో, 2003-4 టైంలో ఒక లాస్ట్ పులిరాజకి ఎయిడ్స్ వచ్చిందా, యాక్చువల్గా యాడ్ అయితే విపరీతంగా తీసుకుపోయినారండి. ఎంత విపరీతంగా తీసుకుపోయినారంటే నెక్స్ట్ రోజు ఏం యాడ్ వస్తుందో తెలియదు. ఎట్లుంటుందంటే ఒకరోజు ఒక చేపలు పట్టుకుంటుంది, అంటే ఒక ఫోటో వేసింటారు. అప్పుడు అంటే డిజిటల్ కాదు కదా, అప్పుడు అంతా ఫిజికల్గా పేపర్ నిండా ఉంటుంది. ఎయిడ్స్ కంట్రోల్ సెంటర్ వాళ్ళు ఏదో వాళ్ళ యాడ్స్, ఒక చేపలు పట్టుకున్నాం, పులిరాజకి ఎయిడ్స్ వచ్చిందంటనే అని ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు ఆటో తోలేవాడు, పులిరాజకి ఎయిడ్స్ వచ్చిందంటనే. మళ్ళీ నెక్స్ట్ రోజు కూరగాయలు అమ్మేవాళ్ళు, పులిరాజకి ఎయిడ్స్ వచ్చిందంట. ఇట్లా రోజుకు ఒక థీమ్ పెట్టుకొని ఒక 20-25 days రన్ చేసినారు యాడ్. సేమ్ అలా ఇది చేస్తే యాడ్ చేసినారు. ఫైనల్గా అసలు మేమైతే యాక్చువల్గా మాకేం మజా అనిపించలే. ఏమని చెప్పినారంటే పులిరాజకి ఎయిడ్స్ వచ్చింది, అతను ఏదేమంటారు చూడి సరైన సంరక్షణ విధానంలో పాటించకపోవడం వల్లని సింపుల్గా అది యాడ్ ఎంత యాంగ్జైటీ క్రియేట్ చేసినారో అంత క్లోజ్ చేయలేదండి, సింపుల్గా క్లోజ్ చేసినారు అన్నట్టు. బట్ ఎనీయో పులిరాజకి ఎయిడ్స్ వచ్చిందనే యాడ్ చాలా రికార్డ్ అయిపోయింది జనాలు. అట్లా సైబర్ నేరాల గురించి నిరంతరంగా డిస్కషన్ చేయాలి. నిరంతరంగా నన్ను అడిగితే స్కూళ్ళు కాలేజీలు ఎవ్రీడే ప్రేయర్లో చెప్పాలి, ప్రతిజ్ఞతో పాటు సైబర్ నేరాల గురించి చెప్పాలి. అంతేగా వాళ్ళకి రికార్డ్ అయిపోవాలి. అలా చేస్తేనే ఒక కనీసం 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత సేమ్ టైంలో పిల్లలకి చెప్పి పిల్లల తెలియలకు ఇదే విషయం చెప్పేయాలి, ఆఫీసుల్లో చెప్పాలి, ప్రతి చోట డిస్కస్ చేయాలి. కరోనాని డిస్కస్ చేసినాం కదా, కరోనా తాత లాంటిది. ఇది కరోనా కొంతమందికి వచ్చింది, ఓసారి పోయింది, ఇది ఇంకా నిరంతరం ఉంటుంది, ఎండ్లెస్. యా సార్, థ్యాంక్ యూ సార్. అసలు ఇంత టైం ఇచ్చి మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినది నిజంగానే ఇది కరోనా తాత లాంటిది అనమాట సైబర్ క్రైమ్ అనేది. సో చూసారు కదా, అంటే సైబర్ క్రైమ్ అనేది ఎంత డేంజర్ అంటే ఎంత పెద్ద రాజకీయవేత్తనైనా సరే, ఎంత నార్మల్ పర్సన్ అయినా సరే మొత్తం కొలాప్స్ చేసి పడేస్తుంది అనమాట. ఇప్పుడే ఇలా ఉందంటే మేబీ అంటే ముందొచ్చే తరాలు ఇప్పుడే ఏఐ ఎక్కువైపోయింది, మరి ముందు ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి ఎంత ఎక్కువైపోతే సైబర్ క్రైమ్ కూడా అంతే పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మరి దీని నుంచి మనం కాపాడుకోవాలి, ఎవరికి వాళ్ళు సేఫ్గా ఉండాలంటే ఎవరికి వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఈ మధ్య కాలంలో మనకు ఫోన్ చేసినప్పుడు కూడా మనకి సైబర్ క్రైమ్ నుంచి జాగ్రత్తగా ఉండండి అనే ఒక వాయిస్ నోట్ అయితే వస్తుంది. చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అవాయిడ్ చేయకండి, వినండి అసలు ఏం చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారని. ఒకవేళ మీ పిల్లలకు తెలిస్తే పెద్దవాళ్ళకి చెప్పండి, పెద్దవాళ్ళకి తెలిస్తే పిల్లలకు చెప్పండి. ఎవరికి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి అవేర్నెస్ చేసి, నిజంగా సార్ చెప్పినట్టు స్కూళ్ళలో కానీ లేదంటే ఎక్కడైనా మనం ఉద్యోగం చేసే ప్లేస్లలో కానీ దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. అలా ఒక్కరి నుంచి ఇద్దరికి అలా అందరికీ తెలుస్తూ ఉంటే మేబీ అప్పుడైనా కొంతమందికైనా ఈ సైబర్ క్రైమ్ గురించి తెలుస్తూ ఉంటుంది. చాలామంది ఇప్పుడు ముఖ్యంగా యూత్ అయితే అంటే యాప్స్ ద్వారా చాలా మనీని పోగొట్టుకుంటూ ఉన్నారు. న్యూడ్ కాల్స్ అని ఇందాక సార్ చెప్పినట్టు కూడా దాంట్లో చాలా మంది మనీ పోగొట్టుకుంటూ ఉన్నారు. మరి ఇవన్నీ తెలిసి కూడా చేస్తున్నామంటే మన తప్పే అయి ఉండొచ్చు. మరి దీని గురించి ఇంకా అవేర్నెస్ తెచ్చుకొని దీని నుంచి సేఫ్గా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం, మెగా9 టీవీ కూడా కోరుకుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, వెల్కమ్ మేడం. ఇలా మనం
నెలకోసారి 2 నెలలకోసారి 3 నెలలకోసారి రెగ్యులర్గా అప్పటి క్రైమ్ను అప్డేట్ చేసుకుంటూ చేద్దాము. ఎస్. ఖచ్చితంగా ఇలాంటి పోస్టర్ కూడా మేము డిజైన్ చేసినాము. స్కూళ్ళల్లో కాలేజీలో నోటీస్ బోర్డులో పెట్టచ్చు. సో ఇలాంటి పోస్టరు సో ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. సో మీరు మీ ఆర్గనైజేషన్ నేమ్స్ మీదనే ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ కూడా ఉంది, మీకు కావాలంటే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఈ నెంబర్ కి ఫోన్ చేసి వెంటనే. కానీ డబ్బులు పోగొట్టుకోకముందు అయితే హెల్ప్ చేయగలుగుతాం. పోగొట్టుకున్న తర్వాత మనం యా. మీరు సైబర్ నేరాల గురించి మోసపోకూడదంటే ఎప్పటికప్పుడు సైబర్ నేరాలు ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయని మేము ఒక వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాము. అది ఇండియన్ సైబర్ వారియర్స్. మీరు వాట్సాప్ ఛానల్లో పోయి సెర్చ్ చేసినారనుకోండి ఇండియన్ సైబర్ వారియర్స్ అని, ఖచ్చితంగా మీకు లిస్ట్ అవుట్ అవుతుంది. లేదు నా పేరు మాధవరెడ్డి అని సెర్చ్ చేసినా అని మీకు లిస్ట్ అవుట్ అవుతుంది. సో వాట్సాప్ ఛానళ్ళకి వెళ్ళి ఇండియన్ సైబర్ వారియర్స్ అని మీరు ఫాలో అవ్వండి. మీ బంధుమిత్రుల చేత ఫాలో అయ్యేటట్లు చేయండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ బంధుమిత్రులను కూడా కాపాడుకోండి సైబర్ నేరాల నుంచి. సైబర్ నేరాలపై అవగాహనే నివారణ.